హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ అండ్ అలాగే ఎంటీఎస్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 35,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. 10 మందికి కూడా వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పేసి చూసినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకు పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు ఎండ్ వరకు చూసేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు కాబట్టి సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గాయస్, ఇక్కడ నేను నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అనేటువంటి ఒక ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో ఉంది. ఈ సంస్థ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అగైన్స్ ద పోస్ట్ విల్ బి పోస్టెడ్ ఎట్ ICFRE IFB హైదరాబాద్ ఆర్ ఇట్స్ సెంటర్ ICFRE CEC విశాఖపట్నం అని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణ వాళ్ళైతే మీరు హైదరాబాద్లో చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం విశాఖపట్నంలో జాబ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తెలుగు వాళ్ళకి ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదని చెప్పుకోవాలి. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 31st జూలై వరకు ఎవరికైతే మినిమం ఏజ్ 18 years ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు, SC ST వాళ్ళైతే 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కేవలం మీకు సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తున్నారు. అయితే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి మాత్రమే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా MTS ఉద్యోగాలకి మాత్రం కేవలం సింగిల్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా మీకు కండక్ట్ చేయరు. కేవలం ఎగ్జామినేషన్ ద్వారానే ఈ రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో మనకి టోటల్గా 1 hour 30 minutes పాటు కూడా కండక్ట్ అయితే చేస్తారు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది. ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో ఇందులో మీకు బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అండ్ అలాగే ఎవరైతే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అప్లై చేస్తారో ఆ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి 1:5 రేషియోలో మీకు టైపింగ్కి సంబంధించి ఆ యొక్క స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. సో ఆ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. మెయిన్గా సెలక్షన్ అనేది మీ యొక్క రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకొని సెలక్షన్ అనేది చేస్తారు. అండ్ అలాగే MTS ఉద్యోగాలకి కూడా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టులకు వచ్చేసి రీజనింగ్ అబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది కేటాయిస్తారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 2 ఎగ్జామ్స్కి కూడా మీకు
నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ప్రతి రంగానికి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. కాబట్టి సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ని కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. సో కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయ్యేటువంటి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా అప్లై చేసుకుని ఇక నుంచి మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇంకా డేట్ అయితే రాలేదు కాబట్టి సో ఇక నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసినట్లయితే జనరల్ అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40% మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే మీరు యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి అప్లికేషన్ ఫీజు అనేది మనము బ్యాంకుకి వెళ్ళి యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే ఏదైనా జాతీయ బ్యాంకుకి వెళ్ళి ఇక్కడ ఇచ్చినటువంటి ఫీ ఏదైతే ఉందో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు ఫీజు అనేది పే చేయాలి. అయితే ఫీ అనేది ఎవరికి లేదు అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి లేదు అండ్ అలాగే అమ్మాయిలందరికీ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది డీడీ అనేది తీయాలి. ఈ యొక్క డీడీ అనేది ఎవరి పేరు మీద తీస్తారంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ పేయబుల్ ఎట్ హైదరాబాద్ ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ యొక్క డీడీ అనేది తీయాలి. సో డీడీ తీసిన తర్వాత మీకు ఒక డీడీకి సంబంధించిన నంబర్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ ఏదైతే మీరు డీడీ తీస్తారో అప్లికేషన్ ఫామ్కి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది ఆ రిసిప్ట్ అనేది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అని చెప్పి చూసినట్లయితే మనము ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో మనము ఆఫ్లైన్లో అంటే నోటిఫికేషన్లో 9th పేజీలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఫార్మాట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. సో ఈ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత సో దాని మీద మీరు సెల్ఫ్ అటెస్ట్ అంటే ఇక్కడ చూడండి అఫిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అన్నారు కాబట్టి సో సెల్ఫ్ అటెస్ట్ అంటే మీ సిగ్నేచర్ చేయాలి. సో ఎలా అంటే అప్లికేషన్ ఫామ్ మీద సగము ఫోటోగ్రాఫ్ మీద సగం వచ్చేలా మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. ఎలా అంటే ఈ విధంగా మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత సో ఈ విధంగా మీరు సైన్ చేస్తే ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ మీద సగం రావాలి అండ్ అలాగే ఫోటోగ్రాఫ్ మీద సగం వచ్చే విధంగా ఆ విధంగా మీరు సిగ్నేచర్ చేసేసేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది నోటిఫికేషన్లో ఫస్ట్ పేజీలో ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది రాసేసేయండి. తర్వాత అప్లికేషన్ ఫీ పే చేసిన వాళ్ళు ఉన్నవాళ్ళు సో ఆ డీడీ రూపీస్ ఎంత 300 రూపీస్ కాబట్టి ఆ 300 రూపీస్ మెన్షన్ చేయాలి. డీడీ నంబరు డేట్ అనేది డీడీ అనేది ఏ రోజు తీస్తారో ఆ డేట్ అనేది రాయాలి. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ఏ బ్యాంక్లో డీడీ తీస్తారో ఆ డేట్ అనేది ఆ బ్యాంక్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే ఏజ్ నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయాలి. క్యాస్ట్ దగ్గర మీరు క్యాస్ట్ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇది ఇక్కడ రాసేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి రాసేసేయాలి. తర్వాత ఆధార్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఇవన్నీ కూడా రాసేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పేసి రాసేసి దానికి సంబంధించి డీటెయిల్స్ రాయండి. లేకుంటే మీరు సింపుల్గా నో అని చెప్పేసి అయితే రాసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ప్లేస్ డేట్ ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ దానికి సంబంధించి డేట్ రాసేసి ఇక్కడ మీ యొక్క కింద ఫుల్ నేమ్ రాసేసి పైన ఈ విధంగా మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేసేయండి. ఆ విధంగా మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి మిగతా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి వాటిని మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి మనము ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. అప్లికేషన్ ఫామ్కి ఏ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్ని డీటెయిల్స్ని కూడా మనం ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏం మిస్టేక్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి రిలేటెడ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అండ్ అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏదైతే జిరాక్స్ కాపీస్ అటాచ్ చేస్తారో అన్ని పేజెస్ మీద మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో కింద సిగ్నేచర్ అనేది చేసేసి
మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ కవర్ అనేది తీసుకొని ఆ యొక్క ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఎన్వలప్ కవర్ మీద మెన్షన్ చేసేసేయాలి. సో అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అడిషనల్గా ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్స్, సో మీరు అప్లికేషన్ ఫామ్తో అడిషనల్గా మీరు 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా ఎక్స్ట్రాగా మీరు పంపాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 31 వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి సో మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపాలి అని చెప్పేసి చూసినట్లయితే ది డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి ఎస్ఓ, హైదరాబాద్ 500100 ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వలప్ కవర్ తీసుకొని అందులో మీరు అప్లికేషన్ ఫాము, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి వాటిని ఎన్వలప్ కవర్లో పెట్టేసేసి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ లెఫ్ట్ సైడ్లో టు అడ్రస్ ఈ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి రాసేసి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మనం రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది పంపాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి అటవీ శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ క్లర్క్ అండ్ అలాగే ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనకి పోస్టుల వారిగా వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి ఎవరైతే 12th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉద్యోగాలకేమో జస్ట్ 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్లో మనకి ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమని ఇచ్చారు నోటిఫికేషన్లో 10th స్టాండర్డ్ పాస్. సో మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, ఎంటీఎస్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అది డిజైరబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 బేసిక్ పేతో పాటు మీకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ కలుపుకుంటే 25,000 వరకు సాలరీ అనేది వస్తుంది. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకేమో లెవెల్ 2 ప్రకారం దాదాపుగా మీకు 35,000 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ 12th పాస్ అయిన వాళ్ళు లేదంటే డిప్లొమా వాళ్ళు కానీ ఐటీఐ వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అడగరు, జస్ట్ మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే చూస్తారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఏమో ఓబీసీ అండ్ అలాగే జనరల్ ఎస్సీ కేటగిరీలో ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి సో డెఫినెట్గా అయితే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. సో జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో ఇలాంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అది కూడా కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. నేను లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 9th పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఆ ఫామ్ అనేది చక్కగా ఫిల్ చేసి పోస్ట్ అయితే చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో డెఫినెట్గా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends, have a nice day.